కూడా అమిత్ షా గారు, సిస్టర్స్ కానీ, ఏఎన్ఎంలు కానీ, ఆశా వర్కర్స్ కానీ, డిపార్ట్మెంట్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున జంగారెడ్డి కూడా ఎల్లా కృష్ణ బృందం తరఫున మరొకసారి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియపరుస్తూ, మేము చేసినటువంటి ఈ ప్లేలో కానీ పాటల్లో కానీ పొరపాట్లు ఏమంటే మీ బిడ్డలుగా మీ సోదరుడిగా భావిస్తారని మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు హెచ్ఐవి మీద ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ కంట్రోల్ సొసైటీ నుంచి ఈ బృందం వచ్చి మనకి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా హెచ్ఐవి అనేది ఒక భయంకరమైన వ్యాధి ఏం కాదండి. అందరికీ షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, అంతకన్నా భయంకరమైన వ్యాధులు కూడా ఉన్నాయి. హెచ్ఐవి పరీక్ష చేయించుకుని ఒకవేళ నిర్ధారణ అయితే కనుక దానికి ఖచ్చితంగా నివారణకు మందులు ఉన్నాయి. ఎవరు హెచ్ఐవి గురించి భయపడనక్కర్లేదు. అదేవిధంగా హెచ్ఐవి ఉన్న వారి పట్ల వివక్షత చూపడం కానీ, చిన్నచూపు చూపడం కానీ, తర్వాత వాళ్ళ పిల్లల పట్ల వివక్షతా భావం చూపడం కానీ అలాంటివి చేయకూడదు. వాళ్ళకు కూడా సమాజంలో అందరితో పాటు సమాన హక్కులు ఉన్నాయి. వాళ్ళు కూడా సమాజంలో అందరితో పాటు సమానంగా చూడాలి. వీరు చెప్పిన విషయాలన్నీ కూడా సార్ చెప్పిన విధంగా మీరు ఒకళ్ళే వీరిని వదిలేయడం కాకుండా ఇంకొక నలుగురికి సమాచారాన్ని ఇవ్వడం ద్వారా ప్రపంచంలో ఏదైతే భయంకరమైన వ్యాధి ఒకటి ఉంది అంటే అది హెచ్ఐవి, ఇంకోటి క్యాన్సర్, మందులేని వ్యాధులు ఏవైనా ఉన్నాయంటే ఇవి రెండే. కాబట్టి వీటి పట్ల అవగాహన కలిగి ఉండాలని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యాధి పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉన్నాను మేడం, అలాగే ఉన్నాను.